ఎక్స్ప్రెస్ గౌట్ జాబ్స్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో నేనైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్తాను. ప్రతి ఒక్కరు అయితే చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ గ్రేడ్ 2 200 పోస్టులు అయితే ఉండడం జరిగింది. శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 1 జనవరి వరకు 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం అయితే 25 ఇయర్స్ వరకు అయితే ఉండాలి మ్యాక్సిమం. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. అలవెన్సెస్ అన్ని హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది శాలరీలో. అండ్ ఇంకో పోస్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఇంజనీర్ మెకానికల్ గ్రేడ్ 2 150 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 30 lakhs ప్యాకేజ్, సేమ్ ఏజ్ లిమిట్ అండి. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే. సో ఇంతకుముందు చెప్పాను, ప్రొబేషనరీ ఇంజనీర్ గ్రేడ్ 2 200 పోస్టులు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, డిగ్రీ ఇంజనీరింగ్ ఏది ఉన్నా మీరైతే అప్లై చేయండి. డిగ్రీ ఉన్నా, బీటెక్ ఉన్నా, బీఈ ఉన్నా. ప్రొబేషనరీ ఇంజనీర్ గ్రేడ్ 2 క్వాలిఫికేషన్ వచ్చేసి 150 పోస్టులు అయితే ఉండడం జరిగింది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రేడ్ ఇన్ మెకానికల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. సో ఇక్కడ వేకెన్సీస్ చూడండి క్యాస్ట్ల వారీగా. యువర్కి అయితే 143 అయితే ఇచ్చేసారు. ఈడబ్ల్యూఎస్కి అయితే 35, ఓబీసీ, ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమినల్ లేయర్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. 94 వేకెన్సీ అయితే ఇచ్చారు. ఎస్సీకి అయితే 52, ఎస్టీకి అయితే 26, టోటల్ అయితే 350. ఈ వేకెన్సీ అయితే ఇంకా పెరగచ్చండి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్. సో ఇది లేకుండా అయితే వివరాలు అయితే చెప్తాను. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ 1 జనవరి ఇంతకుముందు చెప్పాను కానీ 1 జనవరి వరకు అయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం అయితే 25 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వరకు అయితే 5 ఇయర్స్ అండి. అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్. ఓబీసీ, ఎన్సీలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు అయితే అందరూ ఎలిజిబుల్ అండి. సో ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే 350 పోస్టులు అని చెప్పేసాను ఆల్రెడీ. ఇక్కడ మీకు జాబ్ వస్తే పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక, బెంగళూరు లొకేషన్స్ వచ్చి బెంగళూరు, కర్ణాటక, గజియాబాద్, యూపీ, పూణే, మహారాష్ట్ర, హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, తమిళనాడు, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, పంచకుల, హర్యానా, కడ్వారా, ఉత్తరాఖండ్ అండ్ నావి ముంబై, మహారాష్ట్ర. ఈ లొకేషన్స్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో క్లియర్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్కి వచ్చేసి 31 జనవరి 2005. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ చూడండి. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ క్యాండిడేట్ పే అప్లికేషన్ 1000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ జిఎస్టీతో కలిపి 1180 రూపాయలు అయితే ఎవరు జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే. ఎస్సీ ఎస్టీకి అయితే ఫీ అయితే లేదు. ఎస్సీ ఎస్టీకి అయితే ఫీ అయితే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్సో. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి చూడండి, మినిమం క్వాలిఫైడ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 35% అయితే ఎవరు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30% పాస్ అయితే చాలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క పోస్ట్కి వచ్చేసి మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మాత్రం 1:5 రేషియో కింద అయితే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసి పిలవడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెంటివ్లీ ద మంత్ ఆఫ్ మార్చ్లో అయితే ఉండడం జరుగుతుంది. డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, మార్చ్ మంత్ అని అయితే ఇచ్చారు.
ఎగ్జామ్ సెంటర్స్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెంటర్స్ అయితే నియరెస్ట్ లొకేషన్లో ఉంటాయి. అండ్ ద కంప్యూటర్ బేస్డ్ డ్యూరేషన్ 130 minutes, 125 questions ఫ్రెండ్స్. 100 టెక్నికల్ క్వశ్చన్స్ అట, 25 జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అట. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ విల్ 1 mark అండ్ 1/, రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం 1/4 అయితే పోతుంది. 4 తప్పులకు 1 మార్క్ అయితే లేచిపోతుంది. సిలబస్ అయితే కంప్లీట్గా ఇచ్చేసారు చూడండి నోటిఫికేషన్స్లో అయితే. హౌ టు అప్లై, ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా అయితే మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే షార్ట్ లిస్ట్ ప్రొసీడ్యూర్ అయితే ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్ బిలాంగ్ జనరల్, NCL, EWS, ఎక్స్ సర్వీస్మెన్ స్కోర్ మినిమం 35% స్కోర్ అయితే ఇవ్వాలి ఎగ్జామ్లో. SC, ST, ఫిజికల్ క్యాండిడేట్స్ అయితే 30% చేస్తే చాలు. బేస్డ్ ఆన్ ద టెస్ట్ స్కోర్ విల్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ 85 marks అట. టెస్ట్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి, అండ్ ఇంటర్వ్యూకి అయితే 15 marks అట. ఫ్రెండ్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్. ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఎవరైతే ఈ జాబ్స్కి అయితే నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 10th January ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 6-4 నుంచి అయితే. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 12 PM వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసినట్లయితే అంతే ఫ్రెండ్స్. ఏమైతే లేవు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ చూడండి లాస్ట్గా. ఆంధ్రప్రదేశ్ అయితే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ వాళ్ళకైతే ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళకైతే చూడండి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఫ్రెండ్స్. ఇవి ఎగ్జామ్ సెంటర్ అంతే ఫ్రెండ్స్. ఎగ్జామ్ లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్. ఫస్ట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:5 రేషియో కింద ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి, ఎవరైతే నెగ్లెక్ట్ చేయకండి. ఇలాంటి జాబ్స్కి చాలామందికి జాబ్స్ వస్తాయి. సో కాంపిటీషన్ అయితే ఉండదు ఈ జాబ్స్కి అయితే. మళ్ళీ ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్టర్ డిఫెన్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 350 పోస్టులు ఉన్నాయి. కాంపిటీషన్ అయితే నో కాంపిటీషన్ ఫ్రెండ్స్. ఇంతే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అప్లై అయితే చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను.